పెద్ద మహాసంగ్రామాన్ని ఒక వ్యక్తి ఎలా గెలిపించాడు? ఇది బహుశా ఎప్పటికీ మనకు ఆసక్తిని రేకెత్తించే ప్రశ్న కదా. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే బేసిక్గా మనం చరిత్రను లేదా పురాణాలను విశ్లేషించేటప్పుడు ఆ వ్యక్తుల నిర్ణయాలేంటి, వాళ్ల వ్యూహాలేంటి, లేదా వాళ్ల వ్యక్తిగత సామర్థ్యాలు ఎలా ఉన్నాయి అనే కోణంలోనే ఆలోచిస్తాం. రైట్, అదే కదా మనకు తెలిసిందే. కానీ ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో ఆ యుద్ధభూమిలోని వ్యూహాలను కాదు, ఆకాశంలోని గ్రహాలను పరిశీలించబోతున్నాం. ఇది చాలా ఆసక్తికరమైన కోణం. నిజంగానే. అంటే ఒక వ్యక్తి పుట్టిన సమయంలో గ్రహాల అమరిక వారి జీవితాన్ని, వాళ్ల ఆలోచనా విధానాన్ని ఏ స్థాయిలో శాసిస్తుంది అన్నది మనం చూడబోతున్నాం. దీనికోసం మనం సమర్థవాస్తు ఛానల్ నుండి ఎస్వీఎస్ఎన్ రాజుగారు అందించిన శ్రీకృష్ణ పరమాత్మ జాతక రహస్యాల విశ్లేషణను ఆధారంగా తీసుకుంటున్నాం. అవును, మహాభారత యుద్ధానికి గ్రహాలే కారణమా అనే ఒక లోతైన ప్రశ్నను ఆ విశ్లేషణ లేవనెత్తింది. ఎగ్జాక్ట్లీ. అసలు శ్రీకృష్ణుడు ఆ మహాకురుక్షేత్ర యుద్ధాన్ని ఆయుధం లేకుండా ఎలా నడిపించాడు? ఆ భగవద్గీతను బోధించేంతటి అనంతమైన జ్ఞానం ఆయనకే ఎందుకు సాధ్యమైంది? ఇవన్నీ ఆయన జాతకంలోని నవగ్రహాలు ముందుగానే ఎలా నిర్దేశించాయి అన్నది ఈనాటి మన లక్ష్యం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఉదాహరణకు ఆలోచించండి. ఒక కామిక్ బుక్ సూపర్ హీరో ఉన్నాడని అనుకుందాం. ఆ సూపర్ హీరోకున్న పవర్స్ అన్నీ కేవలం సాధారణ స్థాయిలో కాకుండా వాటి బ్రహిష్ట స్థాయిలో 100% పనిచేస్తున్నాయని అనుకుంటే ఎలా ఉంటుంది? అదొక అల్టిమేట్ పవర్ లాంటిదనమాట. అవును, సరిగ్గా శ్రీకృష్ణుడి జాతకం కూడా అలాంటిదే. రాజుగారి విశ్లేషణ ప్రకారం ఆయన జాతకంలో దాదాపు 6 గ్రహాలు ఉచ్చస్థితిలో లేదా స్వక్షేత్రంలో ఉండటమనేది బహుశా ఒక అపూర్వమైన విషయం. మీరు చెప్పిన సూపర్ హీరో ఉదాహరణ ఈ పరిస్థితికి చాలా చక్కగా నప్పుతుంది. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో ఒక గ్రహం ఉచ్చస్థితిలో ఉండటమంటే దాని పవర్ పీక్స్లో ఉండటమా? ఎగ్జాక్ట్లీ. ఆ గ్రహం తన పూర్తి సానుకూల శక్తిని ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యుత్తమ స్థాయిలో వ్యక్తపరచడానికి సిద్ధంగా ఉందనే అర్థం. అలాంటిది ఏకంగా 6 గ్రహాలు ఉచ్చస్థితిలో లేదా స్వక్షేత్రంలో ఉండటమనేది నభూతో నభవిష్యతి అనదగ్గ గ్రహస్థితి. వావ్, 6 గ్రహాలు అలా ఉండటమంటే మామూలు విషయం కాదు కదా. ఒక లోకరక్షకుడికి మాత్రమే సాధ్యమయ్యే విశ్వప్రణాళిక ఇది అని ఆ విశ్లేషణ వివరిస్తోంది. ఆ మూల సమాచారాన్ని ఒకసారి మనం గమనిస్తే, కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథిన జన్మించారు కదా. అవును, మనం కృష్ణాష్టమి జరుపుకుంటాం. రైట్. ఆయన జన్మ నక్షత్రం రోహిణి. ఆయన పుట్టిన లగ్నం వృషభ లగ్నం, రాశి కూడా వృషభరాశి. ఇప్పుడు ఈ సమయం వెనుక ఉన్న దైవిక ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలంటే మనం మొదటిగా ఈ లగ్నాన్ని విశ్లేషించాలి. వృషభ లగ్నం అంటే నాకు వృషభ లగ్నం అనగానే ఆకర్షణ గుర్తుకొస్తోంది. రాజుగారి విశ్లేషణ ప్రకారం చూస్తే ఇక్కడ వృషభ లగ్నంలో చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. కరెక్ట్. చంద్రుడు మనస్సుకు కారకుడు. అవును కదా. ఈ ఉచ్చ చంద్రుడి ప్రభావం వలనే కృష్ణుడికి ఆ జగన్మోహన రూపం దక్కిందని మనకు స్పష్టమవుతోంది. అంటే గోపికలను మంత్రముగ్ధులను చేసిన ఆ వేణుగానం కాని, ఆ ఎవరినైనా ఇట్టే కట్టిపడేసే చిరునవ్వు కాని, ఆయన చుట్టూ ఎప్పుడూ ఉండే ఆ దైవికమైన ఆకర్షణ. అవును, వీటన్నింటి వెనుక ఉన్నది ఈ చంద్రుడే కదా. నిజమే. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్. మనం ఆకర్షణ అనగానే కేవలం భౌతికమైన అందం గురించి మాత్రమే ఆలోచించకూడదు. ఇంకేదైనా ఉందంటారా? చంద్రుడు మనోకారకుడు గదా. ఆ చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఏర్పడే ఆకర్షణ నేరుగా ఎదుటివారి మనస్సు మీద ప్రభావం చూపుతోంది. బేసిక్గా అదొక మానసికమైన అయస్కాంత శక్తి, అంటే ఒక సైకలాజికల్ మ్యాగ్నెటిజం అనుకోవచ్చు. అబ్బా, సైకలాజికల్ మ్యాగ్నెటిజం వినడానికే చాలా పవర్ఫుల్గా ఉంది. అవును. ఎదుటివారు ఎంతకి కోపంతో ఉన్నా సరే ఆయన మాట వింటే చాలు వాళ్ల తర్కం పనిచేయడం ఆగిపోతుంది. తమను తాము మర్చిపోతారు. అందుకే ఆయన జగన్మోహనుడయ్యాడు. అర్థమైంది. అయితే ఇక్కడ మనం ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించాలి. కేవలం ఆకర్షణ ఉంటే ఒక సామ్రాజ్యాన్ని నడపలేము కదా. కురుక్షేత్రం లాంటి ఒక మహాసంగ్రామాన్ని ఎదుర్కోవడానికి, ఆ ఎత్తులకు పై ఎత్తులు వేయడానికి ఈ భౌతిక ఆకర్షణ సరిపోదు. దానికి అత్యంత పదునైన తర్కం కావాలి, సమయస్ఫూర్తి కూడా కావాలి. సరిగ్గా అక్కడే ఆయన మేధస్సు, ఆ బుద్ధిబలం తెరపైకొస్తాయి. ఆ ఆకర్షణకు తోడుగా ఒక సాటిలేని వ్యూహకర్తగా ఆయన ఎదగడానికి కారణం ఆ జాతక చక్రం ప్రకారం చూస్తే బుధగ్రహం. అవును, కన్యారాశిలో ఉన్న బుధగ్రహం. ఎగ్జాక్ట్లీ.
బుధుడు కన్యారాశిలో తన స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉండటం. బేసిక్గా బుధుడు అంటేనే తెలివితేటలు, కమ్యూనికేషన్, చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కదా. ఇప్పుడు చూడండి, కురుక్షేత్ర యుద్ధం సమయంలో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే కౌరవుల వద్దేమో 11 అక్షోహిణుల సైన్యముంది. అవును, పాండవుల వద్ద కేవలం 7 అక్షోహిణుల సైన్యం మాత్రమే ఉంది. రైట్. భౌతిక బలం పరంగా చూస్తే పాండవులు చాలా వెనుకబడి ఉన్నారు. కాని ఆ వ్యత్యాసాన్ని ఎక్కడా కనిపించకుండా చేసింది కృష్ణుడి బుద్ధిబలమే. ఇది ఆ ఉచ్చబుధుడి ప్రభావమే కదా. నిస్సందేహంగా బుధుడు కన్యారాశిలో ఉచ్చస్థితిలో ఉండటమనేది ఒక పర్ఫెక్ట్ లాజికల్ స్ట్రాటజిస్ట్ లక్షణమని చెప్పాలి. పరిస్థితి ఎంత విషమంగా ఉన్నా సరే టెన్షన్ పడకుండా, అవును, ఏమాత్రం ఆందోళన చెందకుండా ప్రశాంతంగా అత్యంత క్లిష్టమైన సమస్యలకు సైతం ఒక పరిష్కారాన్ని కనుక్కోగల ఆ సమయస్ఫూర్తిని ఈ బుధగ్రహమిస్తుంది. వండర్ఫుల్. సైన్యం తక్కువున్నా సరే ఏ యోధుడిని ఎక్కడ ప్రయోగించాలి, ఆ శత్రువుల బలాన్ని వారికి వ్యతిరేకంగా ఎలా వాడుకోవాలి అనే ఆ సూక్ష్మమైన వ్యూహరచనంతా ఈ బుధుడి వలనే సాధ్యమైంది. అంటే ముందే క్యాలిక్యులేట్ చేసేయడం అన్నమాట. అవునండి, బుధుడు సమాచారాన్ని విశ్లేషించడంలో దిట్ట. అందుకే కౌరవులు వేసే ప్రతి అడుగును ఆయన ముందుగానే పసిగట్టి దానికి విరుగుడును సిద్ధం చేయగలిగాడు. ఈ తర్కం, ఈ బుద్ధిబలం ఎంత లోతైనవో ఆయన చేసిన తత్వబోధ కూడా అంతే లోతైనది. ఒక సాటిలేని వ్యూహకర్త ఒక్కసారిగా ఒక జగద్గురువుగా మారడమనేది చాలా ఆసక్తికరమైన పరిణామం కదా. చాలా పెద్ద పరిణామమది. బహుశా ఇక్కడే మనం ఆ ఉపదేశ స్థానం గురించి చర్చించాలి. మూలాల ప్రకారం 3వ ఇల్లు అనేది పరాక్రమం మరియు ఉపదేశాన్ని సూచిస్తుంది. ఇక్కడ జ్ఞానానికి అధిపతి అయిన గురువు అంటే బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అవును, కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు తన వారిని చంపుకోలేనని కుంగిపోయినప్పుడు అంతటి భయంకరమైన వాతావరణంలో సైతం ఒక శాశ్వతమైన కర్మ సిద్ధాంతాన్ని అనగా భగవద్గీతను ఉపదేశించడానికి ఈ ఉత్సగురువే కారణమని ఆ విశ్లేషణలో చాలా స్పష్టంగా వివరించారు. అవును, ఇక్కడ గురువు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉండటం వెనుక ఉన్న ఆ శాస్త్ర నిగూఢతను మనం అర్థం చేసుకోవాలి. బేసిగ్గా గురువు జ్ఞానానికి ప్రతీక. ఆ జ్ఞానం ఒక యుగానికో ఒక తరానికో పరిమితమయ్యేది కాదు. అది కాలాతీతమైనది అంటారు, టైమ్లెస్ విజ్డమ్. ఎగ్జాక్ట్లీ. వేల సంవత్సరాల తర్వాత ఈనాటికి ఆ భగవద్గీత ప్రతి మనిషికి మార్గనిర్దేశం చేస్తోంది అంటే అది ఆ ఉచ్చ గురువు యొక్క విశ్వజనీనమైన శక్తి. అయితే ఈ పవిత్రమైన ఉపదేశ స్థానంలో గురువుతో పాటు మరొక గ్రహం కూడా తోడుగా ఉంది తెలుసా? అదేంటది? అదే రాహు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక పెద్ద సందేహం కలుగుతుంది. గురువు అంటే సాక్షాత్తు స్వచ్ఛమైన జ్ఞానం కదా. మరి రాహు అంటే మాయా, భ్రమ లేదా ఒక రకమైన అస్పష్టతకు కారకుడు అంటారు కదా. అవును, సాధారణంగా అలానే అనుకుంటారు. మరి ఒకవైపు పవిత్రమైన తత్వబోధ, మరోవైపు ఈ మాయాజాలం, ఈ రెండు అసలు ఒకేచోట ఎందుకు కలవాలి? దీనిని విశ్లేషించుకునేటప్పుడు నాకు సడన్గా ఒక ఆధునిక ఉదాహరణ గుర్తొచ్చింది. చెప్పండి. ఇప్పుడు చూడండి, ఒక సంక్లిష్టమైన క్వాంటం ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్ను చిన్నపిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చేయడానికి మనం వర్చువల్ రియాలిటీ అంటే VR టెక్నాలజీని ఎలా వాడతామో, బహుశా కృష్ణుడు కూడా ఆ అనంతమైన విశ్వరూపాన్ని కేవలం మాటలతో చెబితే అర్జునుడికి అర్థం కాదని భావించాడేమో. అంటే ఒక ప్రాక్టికల్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అంటారా? ఎగ్జాక్ట్లీ. ఆ రాహు సృష్టించే మాయాజాలం సహాయంతో ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడేమో అనిపిస్తోంది. వావ్! ఆ వర్చువల్ రియాలిటీ పోలిక చాలా లోతైనది. మనం నిజంగా రాహువును కేవలం ఒక మాయ అని కొట్టిపారేలేం. జ్యోతిష్శాస్త్రంలో రాహు అంటే సరిహద్దులను చెరిపేసే ఒక అపరిమితమైన దృక్పథం. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ లాగా. అవును, కరెక్ట్గా. ఆ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అన్నమాట. గురువు అందించే జ్ఞానం చాలా స్వచ్ఛమైనదే కావచ్చు, కానీ అది ఒక సాధారణ మనిషి తార్కిక పరిమితులకు అంటే లాజికల్ బౌండరీస్కి అందదు. రైట్, అర్థం చేసుకోవడం కష్టం. అవును, ఆ జ్ఞానాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా అత్యంత ఆచరణాత్మకంగా ప్రాక్టికల్గా మార్చడానికి రాహు అవసరం ఎంతో ఉందిక్కడ. భగవద్గీత కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథంలాగా ఉండిపోకుండా మన దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపే ఒక గైడ్లాగా మారడానికి ఈ కలయిక కారణం. వావ్! అంటే ఆ విశ్వరూప దర్శనం కూడా దీనిలో భాగమే కదా. అవును, ఆ విశ్వరూప దర్శనం ద్వారానే అర్జునుడి మానసిక సరిహద్దులను చెరిపేసి అతనిలోని ఆ భయాన్ని రాహు సహాయంతో పారద్రోలగలిగాడు. అద్భుతం.
అంటే విశ్వ సత్యాలను బోధించడానికి కూడా ఒక రకమైన మాయా లేదా ప్రాక్టికాలిటీ అవసరం అన్నమాట. నిజమే. అయితే ప్రపంచానికి ఇంతటి శాశ్వతమైన జ్ఞానాన్ని అందించిన కృష్ణుడు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం పుట్టినప్పుడు నుండి ఎన్నో త్యాగాలు చేయాల్సొచ్చింది. ఒకవైపు విశ్వానికి మార్గదర్శనం చేస్తూనే మరోవైపు కన్నతల్లికి దూరం అవడమనేది చాలా తీవ్రమైన విషయం కదా. అవును, ఎవరికైనా అది చాలా బాధాకరమైన విషయమే. తల్లిస్థానం గురించి ఆ విశ్లేషణలో ప్రస్తావించిన అంశాలు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇక్కడ సూర్యుడు తన స్వక్షేత్రమైన సింహరాశిలో ఉన్నాడు. సూర్యుడు గ్రహాలకు రాజు. కాని రాజుగారు ఇంకో విషయం కూడా స్పష్టం చేశారు. సూర్యుడికి ఒక విడిపోయే గుణం, అంటే సెపరేటివ్ టెండెన్సీ ఉంటుందని. అవును, ఆ సెపరేటివ్ టెండెన్సీ వలనే. రైట్. అందుకే కృష్ణుడు పుట్టిన వెంటనే ఆ అర్ధరాత్రి పూట ఆ వర్షంలో తన కన్నతల్లి దేవకికి దూరం కావాల్సొచ్చింది గదా. కరెక్ట్. ఈ తల్లికి దూరం కావడమనే సంఘటన వెనుకున్న అసలు దైవిక ప్రణాళికను, ఆ కాస్మిక్ ప్లాన్ను మనం సూర్యుడు లక్షణాలు ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటారు? సూర్యుడు స్వక్షేత్రంలో ఉంటే ఆ వ్యక్తిలో నాయకత్వ లక్షణాలు, ఒక సామ్రాజ్యాన్ని శాసించే అధికార దర్పం అత్యున్నత స్థాయిలో ఉంటాయి. కృష్ణుడు పుట్టిన వెంటనే కన్నతల్లికి దూరమై పల్లెటూరిలో ఆవుల మధ్య యశోదమ్మ వద్ద పెరిగినప్పటికీ ఆ పరిస్థితులు ఆయనలోని చక్రవర్తి లక్షణాలను ఏమాత్రం తగ్గించలేకపోయాయి. ఓహ్, అంటే సూర్యుడి ప్రతాపం ఎక్కడున్నా ప్రకాశిస్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. యాదవులందరినీ కాపాడే ఒక అదృశ్య రక్షకుడిగా ఆయన ఎదగడానికి, తన రాజసాన్ని ఎవరికీ భయపడకుండా ప్రదర్శించడానికి ఈ సూర్యుడే మూలకారణం. ఒక సుఖవంతమైన రాకుమారుడిగా కాకుండా ఒక కఠినమైన నాయకుడిగా ఆయన రూపుదిద్దుకోవడానికి ఆ బాల్యపు ఎడబాటు అవసరమైంది. చాలా డీప్ పాయింట్ ఇది. ఈ పరిస్థితులను చూస్తుంటే పుట్టుక ఎక్కడైనా సరే గ్రహాలిచ్చిన లక్షణాలు మాత్రం ఎక్కడికీ పోవని స్పష్టమవుతోంది. ఆవుల మధ్య పెరిగిన ఒక సాధారణ బాలుడు ఆ తర్వాత మహాసామ్రాజ్యాలని శాసించే స్థాయికి చేరుకున్నాడు. అవును. అయితే ఇక్కడే ఒక విలక్షణమైన విషయం మన ముందుకొస్తుంది. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ కంసుడి నుండి మొదలుపెట్టి జరాసంధుడు వరకు ఎందరో కఠినాత్ములను మట్టుబెట్టాడు. కాని ఆయన నేరుగా కత్తిపట్టి యుద్ధం చేసిన సందర్భాలు బహుశా చాలా తక్కువ కదా. అవును, చాలా తప్పునే చెప్పాలి. దీనికి కారణం 6వ ఇల్లు అంటే శత్రుస్థానంలో ఉన్న శని ప్రభావమే అని విశ్లేషణలో విన్నప్పుడు నాకు భలే ఆసక్తిగా అనిపించింది. ఇక్కడ వ్యూహాలకు కర్మకు కారకుడైన శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంతేకాకుండా అతనితో పాటు శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. రైట్. శని ఉచ్చస్థితిలో ఉంటే ఇక ఆ జాతకుడికి శత్రువులు ఎదురునిల్లవలేరు అనే నియమం ఇక్కడ ఎలా పనిచేసింది? ఉదాహరణకు భీముడి ద్వారా జరాసంధుడిని చంపించడం, ఆలా ప్రతినిధుల ద్వారా యుద్ధాలు గెలవడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కదా. ఇక్కడే మనం శనిగ్రహం ఎలా పనిచేస్తుంది, దాని మెకానిక్స్ ఏంటి అన్నది లోతుగా విశ్లేషించాలి. శని ఏంటంటే తొందరపడి కత్తిదూసే గ్రహం కాదు. ఓ, నిదానంగానా? అవును, శని ఒక నెమ్మదైన పద్ధతి ప్రకారం పనిచేసే కర్మకారకుడు. శని ఉచ్ఛస్థితిలో ఉన్న వ్యక్తి తన శత్రువుల మీద భౌతిక బలంతో కాకుండా వ్యూహాత్మక బలంతో దాడి చేస్తాడు. అంటే సమయం కోసం వేచి చూస్తాడు. ఎగ్జాక్ట్లీ. శని అంటే సమయం, సహనం, శత్రువు యొక్క బలహీనతను ముందు గుర్తించి సరైన సమయం కోసం వేచిచూసి పరిస్థితులను ఒక కర్మచక్రంలా మార్చి శత్రువులు తమకు తామే పతనం అయ్యేలా చేస్తాడు, లేదా ఏదైనా సరైన ప్రతినిధి ద్వారా వాళ్లను మట్టుపెట్టేలా చేస్తాడు. ప్రాక్సీ వారన్నమాట. అదే జరాసంధుడి బలహీనతను పసిగట్టి భీముణ్ణి ఒక పరికరంగా వాడుకుని సంహరించడమనేది ఈ ఉచ్చ శని వేసిన పక్కా వ్యూహమే. వావ్, కర్మకారకుడు పద్ధతి ప్రకారం ఫలితాన్ని రాబట్టడం అద్భుతం. ఈ పాయింట్ వింటుంటే నాకు భగవద్గీతలోని ఒక ప్రధానమైన ప్రపంచ ప్రఖ్యాత సిద్ధాంతం గుర్తుకొస్తోంది. ఏంటది? అదేనండి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే కేవలం కర్మ చేయడం వరకే నీ బాధ్యత, ఫలితం మీద ఆశ పెట్టుకోకు, ఆ ఫలితాన్ని నాకు వదిలేయని చెప్పే ఆ నిష్కామ కర్మ సిద్ధాంతం. కరెక్ట్. చాలా గొప్ప సిద్ధాంతం అది. బహుశా ఈ ఉచ్చశని ప్రభావం నుండే ఈ గొప్ప తత్వం పుట్టిందేమో అనిపిస్తుంది నాకు. కర్మకారకుడైన శని అంత బలంగా ఉన్నాడు కాబట్టే కృష్ణుడు తన జీవితాంతం ఎలాంటి స్వార్థం లేకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలం ధర్మం కోసం తన కర్మను తాను చేసుకుంటూ వెళ్ళాడు. ఇది చాలా అద్భుతమైన అనుసంధానం. నిష్కామ కర్మ అనే ఆచరణాత్మక తత్వానికి బీజం ఈ 6వ ఇంట్లోని ఆ శనిస్థానమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్.
వ్యక్తిగత కోరికలు లేకుండా బాధ్యతను నిర్వర్తించేలా శని నిర్దేశిస్తాడు. ఇక ఆ తర్వాత మనం ధర్మ సంస్థాపన గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. అంటే 9వ ఇల్లు కదా? అవును, 9వ ఇల్లు ధర్మస్థానం. ఇక్కడ సేనాధిపతి మరియు యుద్ధకారకుడు అంటే అంగారకుడు మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఆయనతో పాటు మోక్షకారకుడైన కేతువు కూడా ఉన్నాడు. అంగారకుడు అనగానే ఒక అగ్రెసివ్ ఎనర్జీ వస్తుంది కదా? అవునండి, కుజుడు అంటేనే ఒక అగ్నిగోళం, ఒక సైన్యాధికారి. ఎప్పుడైతే ఆ కుజుడు ధర్మస్థానంలో ఉచ్చస్థితిలో ఉంటాడో ఆ వ్యక్తి ధర్మాన్ని రక్షించడానికి ఎంతటి కఠినమైన నిర్ణయాలైనా తీసుకోవడానికి వెనుకాడాడు. అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి కేవలం శాంతి వచనాలు చెబితే సరిపోదు, అవసరమైతే మహాసంగ్రామాన్ని సైతం నిర్దాక్షిణ్యంగా నడిపించాలి అనే ఒక దృఢమైన విధానాన్ని, లైక్ ఒక అగ్రెసివ్ అప్రోచ్ని కుజుడు అందించాడనమాట. అవును, కుజుడు మకర రాశిలో ఉండటం అంటే అదొక స్థిరమైన పక్కా ప్రణాళికతో కూడిన దూకుడు అని అర్థమవుతోంది. ధర్మాన్ని తప్పిన వారు ఎంతటి వారైనా సరే, వారు స్వయాన బంధువులైన గురువులైనా సరే, వాళ్ళని శిక్షించడానికి కావలసిన కఠినత్వాన్ని కుజుడు ఇచ్చాడు. ఖచ్చితంగా. ఇక్కడ ఒక విషయాన్ని మనం తులనాత్మకంగా పరిశీలించాలి. సమర్థ వాస్తు ఛానల్లోని గతంలో వచ్చిన శ్రీరాముడు జాతక విశ్లేషణను ఒకసారి గుర్తు చేసుకుంటే, రాముడు జాతకంలో గ్రహాలు ఆయనకు కష్టాలు ఇస్తూనే ఆ కష్టాల ద్వారా ధర్మాన్ని ఆచరించి ఎలా చూపాలో లోకానికి నేర్పించాయి. అవును, అది మనం చూశాం. కానీ కృష్ణుడి విషయంలో చూస్తే అది పూర్తి భిన్నంగా ఉంది కదా? అవును, ఆ తులనాత్మక పరిశీలన చాలా ముఖ్యమైనదిక్కడ. శ్రీరాముడిది మర్యాదా పురుషోత్తముని పాత్ర. అక్కడ ధర్మాన్ని తాను స్వయంగా ఆచరించి చూపించడం ముఖ్యం, నియమాలకు కట్టుబడి జీవించడం ముఖ్యం. అందుకే ఆయన సామ్రాజ్యాన్ని కూడా వదులుకున్నాడు, అడవులకు వెళ్ళాడు. అవును, ఎన్నో కష్టాలు పడ్డాడు. కాని శ్రీకృష్ణుడి జాతకం చూస్తే ఇక్కడ గ్రహాలు ధర్మాన్ని ఆచరించడం కన్నా పడిపోయిన ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి అవసరమైన వ్యూహాన్ని, రాజనీతిని అందించాయి. అంటే రూల్స్ మార్చడానికైనా వెనుకాడలేదన్నమాట. ఎగ్జాక్ట్లీ. రాముడు నిబంధనలకు కట్టుబడి యుద్ధం చేస్తే, కృష్ణుడు ధర్మరక్షణే అంతిమ లక్ష్యంగా ఆ నిబంధనలను సైతం తన వ్యూహాలకు అనుగుణంగా మార్చుకున్నాడు. ఈ 2 అవతారాల వెనుక ఉన్న గ్రహాల అమరిక, అవి సృష్టించిన భిన్నమైన పరిస్థితులు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో గమనిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. నిజమే కదా? లక్ష్యం ఒకటే అయినా వాళ్ల మార్గం వేరు. కాబట్టి ఇదంతా దీన్ని సూచిస్తోంది. ఒకసారి శ్రీకృష్ణుడి జీవితాన్ని మొదటి నుండి చివరి వరకు మనం ఒకే ఫ్రేమ్లో చూద్దాం. చూద్దాం. ఆయన పుట్టుక సమయం, ఆయనలో ఉన్న అసాధారణ ఆకర్షణ, ఏమాత్రం తొణకని ఆయన వ్యూహరచన, ఆయన బోధించిన తత్వం, శత్రువులను దెబ్బతీసిన విధానం, ఇవన్నీ కేవలం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు కావు. కాదు కదా, అదొక పెద్ద ప్లాన్. అవును, ఆకాశంలోని 6 ఉచ్చగ్రహాలు ముందుగానే రాసిపెట్టిన ఒక అత్యద్భుతమైన విశ్వ ప్రణాళిక అని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇక్కడ జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్నా లేకున్నా సరే, ఈ విశ్లేషణ ద్వారా నేటి తరానికి ఉపయోగపడే ఎన్నో నాయకత్వ లక్షణాలు, లైక్ లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి కదా? ఖచ్చితంగా. ఒక గొప్ప నాయకుడు అనబడేవాడికి కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉండాలి. ఎదుటివారిని మానసికంగా ఆకట్టుకునే శక్తి, అంటే చంద్రుడు ఇచ్చిన ఆకర్షణ. రైట్. అలాగే సవాళ్లను దీటుగా ఎలుకునే వ్యూహాత్మక ఆలోచన, అంటే బుధుడి ఇచ్చిన స్ట్రాటజిక్ థింకింగ్. ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా సామాన్యులకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పే నైపుణ్యం, ఇది గురువు మరియు రాహువు ద్వారా వచ్చింది. అవును, ఆ కమ్యూనికేషన్ స్కిల్. ఇంకొకటి, ప్రతిఫలాన్ని ఆశించకుండా బాధ్యతను నిర్వర్తించే స్వభావం, అంటే శని ఇచ్చిన నిష్కామ కర్మ. శ్రీకృష్ణుడి జాతక విశ్లేషణ ఈ లక్షణాలన్నింటినీ మనకు ప్రాక్టికల్గా చూపిస్తోంది. ఆధునిక ప్రపంచంలో మనం ఎదుర్కొనే సంక్లిష్ట పరిస్థితులను ఎలా డీల్ చెయ్యాలో ఈ ఆలోచనా విధానం మనకొక దిశానిర్దేశం చేస్తోంది. ఇది నిజంగా ఆలోచింపజేసే విశ్లేషణ. ఒక పురాణ గాథను, ఒక యుద్ధాన్ని మనం కేవలం కథగా మాత్రమే చదువుతాం. కానీ ఆ కథ వెనక ఇంతటి సూక్ష్మమైన, శాస్త్రీయమైన, సైకలాజికల్ మరియు ఆస్ట్రాలాజికల్ మ్యాపింగ్ ఉంటుందని తెలుసుకోవడం మన దృక్కోణాన్ని పూర్తిగా మారుస్తుంది. అవును. ఏది ఏమైనా ఆయన తనకు లభించిన ఆ గ్రహబలాన్ని ఎక్కడా స్వార్థం కోసం కాకుండా కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే ఉపయోగించడం ఆయన గొప్పతనం. అవును.